1000 ఏళ్ల కిందట కట్టిన ఆలయం, గ్రానైట్తోనే కట్టిన మొత్తం దేవాలయం, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎత్తైన శివలింగం, 217 అడుగుల ఆలయ గోపురం, నేల మీద కూడా పడని గోపురం నీడ, 20 అడుగుల నందీశ్వరుడు, ఎన్నో మిస్టరీలు, ఎన్నో వింతలు దాగి ఉన్న ఆలయమే తంజావూరులోని బృహదీశ్వర ఆలయం. అంతేకాదు ఎన్నో స్వరంగ మార్గాలు, నందీశ్వర ఆలయానికి చెక్కు చెదరని పెయింటింగ్. ఇలా ఒక్కటేమిటి, ఈ ఆలయం గురించి ఎన్నో వింతలు విశేషాలు అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. మొదటగా ఈ ఆలయం గురించి మాట్లాడితే తమిళనాడులోని తంజావూరు పట్టణంలో ఈ ఆలయం ఉంది. తంజన్ అనే రాక్షసుడి పేరు మీద ఈ పట్టణానికి తంజావూరు అనే పేరు వచ్చింది. అయితే చోళరాజుల పాలనంతా ఈ పట్టణానికి ముఖ్య కేంద్రంగా ఉండేది. ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు క్రీస్తు శకం 1003వ సంవత్సరంలో మొదలుపెట్టి 1010వ సంవత్సరంలో పూర్తి చేశారు. కేవలం 7 సంవత్సరంలోనే ఈ ఆలయంను నిర్మించారు. అయితే ఇప్పటికీ ఈ ఆలయం కట్టి సుమారు 1016 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఈ ఆలయంలో ఉన్న దేవుడు శివుడు. ఈ లింగాన్ని చోళరాజు 11వ శతాబ్దంలో ప్రతిష్టాపన చేశాడు. ఈ ఆలయంలో ఉన్న శివలింగం మన దేశంలోనే మొత్తం మీద ఎత్తైన శివలింగంగా చెప్పుకుంటారు. ఈ శివలింగం సుమారు 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇక ఈ శివలింగానికి ఎదురుగా ఉన్న నంది ఎత్తు సుమారు 8 అడుగులు, వెడల్పు 7 అడుగులుగా ఉంటుంది. ఈ నంది బరువు సుమారు 20 టన్నులు ఉంటుందని ఒక అంచనా. దీనిని ఒకే రాయితో నిర్మించారు. ఈ ఆలయం శివుని లింగంతో పాటు గోడల మీద అన్ని రకాల దేవుడు బొమ్మలు కనిపిస్తాయి మనకు. అయితే ఈ ఆలయం గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఆలయం నిర్మాణానికి ఎటువంటి ఇటుక కానీ, ఎటువంటి సున్నము కానీ, ఇనుము కానీ, ఎటువంటి మట్టి కానీ ఏమీ వాడలేదు. అయితే ఈ ఆలయం పునాది నుంచి, గోడల నుంచి గోపురం వరకు గ్రానైట్తోనే తయారు చేశారు. ఈ గుడికి వాడిన రాయిని బరువును బట్టి ఒక రాయి మీద ఒకటి పేర్చి గుడిని నిర్మించారు. ఇలా ఈ విధంగా పేర్చి 13 అంతస్తుల గ్రానైట్ రాయితోనే ఈ ఆలయం మొత్తం నిర్మించారు. అయితే భారతదేశం మొత్తం మీద 13 అంతస్తులు కలిగిన గొప్ప ఆలయంగా ఈ ఆలయం నిలుస్తుంది. అయితే ఈ ఆలయం నిర్మాణం కోసం వాడిన గ్రానైట్ రాయి చుట్టుపక్కల సుమారు 120 కిలోమీటర్ల దూరంలో కూడా ఎక్కడా కూడా ఈ గ్రానైట్ రాయి అనేదే లేదు. కానీ ఎక్కడో ఉన్న గ్రానైట్ రాయిని ఈ గుడి నిర్మాణానికి ఎలా తెచ్చి వాడారు? ఇంత పెద్ద పెద్ద రాళ్లను ఎలా తెచ్చి, ఎక్కడి నుంచి తెచ్చి ఈ ఆలయ నిర్మాణం చేశారు? ఇది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే కొంతమంది రీసెర్చర్స్ చెప్పిన దాని ప్రకారం ఆలయం నుండి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో కందుకువై అనే ప్రాంతంలో కొండలను తొలిచి ఈ గ్రానైట్ రాయిని తెచ్చారు అని తెలుస్తుంది. ఆలయంపై ఉన్న గోపుర కలశంని సుమారు 81 టన్నుల బరువు కలిగిన ఒక నల్లరాతితో మాత్రమే చెక్కారు. సుమారు 81 టన్నులు ఉన్న ఈ గోపురాన్ని అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారు అని ఇప్పటికీ చిక్కు వీడని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే కొంతమంది చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, ఆలయం చుట్టూ మట్టి పరిచి కొండ ఎక్కే మాదిరిగా ఈ గోపురాన్ని ఆలయం పైకి తీసుకెళ్లారు అని చెప్పుకుంటారు. ఈ ఆలయంలో మరొక విశేషం ఏమిటంటే, భక్తులు ఎవరైనా లోపల మాట్లాడుకుంటే శబ్దాలు అనేవి రీసౌండింగ్ రాకుండా డిజైన్ చేశారు. ముందుగా ఆలయంలోకి వెళ్ళగానే గణపతి దేవుడు మనకి దర్శనమిస్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత గోడల మీద శిలలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇక్కడ స్తంభాల మీద కొట్టగానే వేరువేరు స్తంభాలలో వేరువేరు ధ్వనులని ధ్వనిస్తాయి. అసలు ఈ ఆలయంకి ఇంకొక విశేషం ఏమిటంటే, ఈ ఆలయం నీడ అస్సలు కనిపించదు అని, భూమి మీద అస్సలు పడదు అని, అలా దీన్ని నిర్మించారు అని, ఇక్కడ ఏదో మిస్టరీ ఉందని
అందరూ భావిస్తుంటారు. కానీ నిజానికి అసలు విషయం ఏమిటంటే ఈ ఆలయం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయం పైకి సూర్యుడు వచ్చినప్పుడు నీడ ఎక్కువగా గోపురం అడుగు భాగం దగ్గరే పడుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే గోపుర ఆకారం పైకి వెళ్ళే కొద్దీ చిన్నదిగా ఉంటుంది, కింద భాగం పెద్దదిగా ఉంటుంది. అందుకే నీడ ఎక్కువగా కింద భాగంలోనే పడుతుంటుంది. ఈ ఆలయం ఎత్తు సుమారు 216 అడుగులు. దీన్ని నిర్మించి సుమారు 1000 ఏళ్ళు దాటింది. అయినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఈ ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి. వాటిలో కొన్ని తంజావూరులోని కొన్ని ఆలయాలకు దారులు చూపిస్తే, మరికొన్ని మాత్రం మరణాలకు దారి తీసే సొరంగాలు ఉన్నాయని, అందుకే ఈ సొరంగాలను మూసివేశారని చరిత్ర చెప్తుంది. అయితే చోళరాజులు మాత్రం వాళ్ళ అంతం మందిరం నుండి సొరంగ మార్గం ద్వారా వచ్చి శివునికి అభిషేకాలు చేసి పూజలు చేస్తారని పురాణాలు చెప్తాయి. అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత డబ్బు నోట్ల మీద మొదటిసారిగా 1954 సంవత్సరంలో 1000 రూపాయల నోటు మీద ఈ ఆలయ ముద్రను ముద్రించారు. అయితే ఆనాటి కాలంలో ఎంతో వైభవంగా వెలిగిన ఈ నగరం ఇప్పుడు ఇలా ఎలా అంతరించిపోయిందో చరిత్రకి కూడా అంతు చిక్కని మిస్టరీనే. ఇదండి ఈ వీడియో. ఇంత రీసెర్చ్ చేసి ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ ఆలయం గురించి మీకేదైనా తెలిస్తే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి.